కేంద్ర మంత్రి టూరిజం మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవడానికి నేను నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇతర అధికారులు కలిసి రావడం జరిగింది. వారికి కలవడం జరిగింది వారి నివాసంలో. వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు. వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా, ఎకో టూరిజం అయినా, టెంపుల్ టూరిజం అయినా, వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులను కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్టులను రప్పించడం కోసం మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు, అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటీ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ రోజున ఇతర రంగాలకు సంబంధించి కూడా టూరిజంలోనే ఈ యొక్క ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో కొన్ని 1-2 చోట్ల అవి కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. నిధులు కూడా వీలైనంత మేరకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరించాలని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున 9వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిని పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్లేస్లో 9th ప్లేస్లో ఉంది. ఈ 9th ప్లేస్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని 1-2 స్థానాలకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంపూర్ణ సహకరిస్తూ ఉన్నారు. నిధులు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున కేంద్ర మంత్రి గారిని కలవడం మూలాన మన రాష్ట్రాన్ని కూడా మేలు రావడం జరిగింది. వారు స్పెసిఫిక్ అనేది చాలా ఒక అంశం కాదు. వారికి 3 విషయాల్లో రిపేర్ ఇవ్వడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ కోసం సహకారం. రెండవది ఈ యొక్క ఎకో టూరిజం గురించి దానికి సపోర్ట్ అడగడం జరిగింది. అట్లాగే మెడికల్ టూరిజం గురించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం జరిగింది. ఈ 3 రంగాల్లో కూడా వారు సంపూర్ణ సహకారం ఇస్తే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అన్ని లేక్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది, అన్ని రకాల టూరిజం ఉన్నాయి. చాలామందికి తెలియక కూడా రావడం లేదు. ఆ ప్లేసెస్లో కొన్ని కనీస వసతులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటి ఏర్పాటు చేస్తూ అన్ని వర్గాల ప్రజలు అంటే ఇలా ప్రపంచం నుంచి రప్పించడానికంటే మొదలు మన రాష్ట్రంలోనే 4 కోట్ల జనాభా ఉంది. ఒక హైదరాబాద్లోనే 1,40,00,000 జనాభా ఉంది. దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి అన్ని వర్గాల వాళ్ళు అంటే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఈవెన్ అంటే లోయెస్ట్ లెవెల్ గ్రామ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చినాం మహిళలు. సో ఇది ఆర్టీసీ యంత్రాంగాన్ని ఊహించేసుకొని మహిళల్ని, రైతు సంఘాలని, యువజన సంఘాలని, ఉద్యోగ సంఘాలని, ఈవెన్ రాజకీయ నాయకుల్ని కూడా మేమంటా ఉన్నాం. ప్రతి నెలలో మన నుంచే మొదలు కావాలి. ప్రతి నెలలో మంత్రుల నుంచి శాసనసభ్యులు కూడా ప్రతి నెలలో ఒకరోజు టూరిజం గడపాలని చెప్పని ప్రతి వారం ఒక జిల్లా తిరుగుతూ ఉన్నాం. వాళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నాం. సో మోటివేట్ చేయాలి, ప్రచారం చేయాలి. ఇది మార్కెటింగ్ లైక్ ఎనీ అదర్ ప్రోడక్ట్. కాపాడే ప్రయత్నం మీరు చేస్తుంటే, లేక్స్ చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే మీ పైన విమర్శలు వస్తున్నాయి. మీరు కేవలం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి వాళ్ళ ఇల్లు కొడుతున్నారు. విమర్శలు రావడం ప్రజాస్వామ్యంకు ఒక లక్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. తప్పులు ఉంటే గొంతెత్తారు. దాన్ని పెద్దగా దానికి ఏదో బాధపడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో లక్షణమే అది ఉండాల్సిందే కదా.
అది నోరు నొక్కాల. డెఫినెట్గా ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా. మరి ప్రభుత్వం చెప్తే ఇంకెవరు చేస్తారు? డెఫినెట్గా చేస్తారు. ఇన్కన్వెన్షన్ సెంటర్ ప్రభుత్వం ఈరోజు గులగొట్టింది. బఫర్ జోన్ చెరువులను మీరు పర్యాటకం చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చను ఇప్పుడు రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం.